అందరికీ నమస్కారం. బేసిక్గా మీ వీడియో చేయడం గల కారణం, చాలా డైలాగులు మా మీద పడినప్పుడు మేము కౌంటర్ వేయాలనుకుంటాం కానీ వేయలేము, చాలా అనాలనుకుంటాం కానీ అనలేము. అందుకని అవన్నీ అప్పుడు చెప్పలేము. కాబట్టి ఈ సమయాన్ని మేము యూటిలైజ్ చేసుకుందాం అనుకుని దాన్ని మాటల ద్వారా చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మెసేజ్లో, అందుకని ఇలా వీడియో చేసి మా బాధ అనే ఆనందాలన్నింటినీ వ్యక్తపరచాలనుకుంటున్నాం. కావున ఇది మొదలు. ఆ బొక్కలే ఎక్కువ పగిలిపోతుంది కృతిక్. గుడ్డు తెలుసా? గుడ్డు పదవి తొందరగా లేట్ అయిపోతుంది. ఆ ఏం మాయ చేసావే స్టోరీ 30 సార్లు చెప్పావు నాకు. పఫ్ తెలుసా? పఫ్ ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? కుకి వెనక కూర్చో. సరిపోర్రా బాబు, ఇద్దరికిద్దరు. కుకి మమ్మల్ని మాట్లాడుకోనివ్వరా? పొట్ట జిమ్ చూసావా? బ్లింకిట్లో ఎవరైనా చెప్పాలా? హే పవన్ రీల్ చేద్దామా? ఏం అక్కర్లేదు, టైం అయిపోతుంది, బయలుదేరాలి. వెళ్ళి పడుకోండి, పొద్దున్నే లేవాలి. 5 minutes రాని ప్లీజ్. దవడ వాచిపోతుంది నీకు. నాని 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 అనుకుంటూ నీకు చెప్తున్నావు కుక్కి, ఏం కొనను నీకు. వాడిని కిందకి పంపకు రేపటి నుంచి. ఏడ్చోలే. మూతి మీద కొడతా. ఎంత చేసావనుకున్నా వీడు. చెప్పిన మాట వినడం ఉండదు అసలు. నా మాట వినరా కుకి? తూతా అనకో. నువ్వు ఖాళీగా ఉన్నావని అందరూ. ఖాళీగా ఉంటారా? నాకు మీటింగ్ ఉంది. కార్లో వెనక్కి కూర్చోవడం నేర్చుకో. పవన్ నీకే. ఇలా ఇంకా చాలా మనోభావాలను బయట పెట్టలేము కాబట్టి ఈ వీడియో ద్వారా ఇంతటితో సమాప్తం. కానీ హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు డియర్ నాని. హ్యాపీ బర్త్డే టు యు. 3 గో. అందరికీ నమస్కారం. బేసిక్గా మీ వీడియో చేయడం గల కారణం, మమ్మల్ని ఆయన చాలా మాట్లాడుతూ ఉంటాడు, మా మీద చాలా అరుస్తూ ఉంటాడు. వద్దులే మళ్ళీ అరుస్తుంటే 1 2 ఏం చెప్దాం అనుకుంటున్నాను. సో బేసిక్గా మాకు చాలా షేర్ చేసుకోవాలని ఉంది. ఏదో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయింది. ఏం చెప్దాం నేను. స్టాప్. అన్ని చెప్పడం కుదరదు కాబట్టి బేసిక్గా మేము వీడియో చేయాలనుకుంది మాకు చాలా ఉన్నాయి మా మనసులో. అవి మేము డైరెక్ట్గా చెప్పలేం కాబట్టి, కొన్ని అనలేం కాబట్టి ఇలా ఈ సమయాన్ని మేము యూజ్ చేసుకుంటున్నాము. ఎవరైనా లేచావా? లేదు కదా. నెక్స్ట్ ఇదిగో 1 by 1 వెళ్దాం. ఫస్ట్ అజయ్ చెప్పిన సాదికే చెప్పాలి. సాదిక్ నువ్వు చెప్పిన నేను చెప్తాను. ఓకే, సెట్ అవ్వదు. సెట్ అవడం గురించి మధ్యలో ఇప్పుడు భలే ఇద్దరు వచ్చింది. ముగ్గురు చెప్పేసుకుంటారు వీడియో మాటలు, అంత కలిసిపోతున్నాయి. అందుకని మనకి పదం అర్థం అవ్వాలి కదా, అందుకని దాని గురించి సరే సరే అందుకని అంటున్నా. ఇంకో ఒక సెకండ్ గ్యాప్ తీసుకో. ఒకటి చెప్తున్నాడు, ఇంకోటి సైలెంట్ గా ఉంటాడు. ఇద్దరు స్టార్ట్ చేసేస్తున్నాం కదా. చెప్పేస్తున్నాం ఒకేసారి టకటక, అందుకని అంటున్నాను నేను. సరే అట్లా రౌండ్ లో వస్తే మళ్ళీ సెట్ అవుద్దా లేదా. సర్లే చూద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడు అయితే బాగా ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి ఏం కాదు, ఎడిట్ చేయొచ్చు. ఓకే, ఏమీ కాదు. యాక్చువల్లీ అది ముందు సిచ్యువేషన్ బట్టి వచ్చింది. వీడు కరెక్ట్ గా లాడే కూర్చోాలి. మాట అది 4 సార్లు లేచాం వాడి మీద, అదే ఉంది. అందుకని చూద్దాం, వచ్చిన తర్వాత ఒకవేళ ఇది బాగాలేదు అదే బాగుంది అనుకో, 3 ర్యాండమ్ చేద్దాం. నువ్వు లేవద్దు కుకి, నువ్వు లేవకూడదు కుకి, సరేనా? అది ఇచ్చేవాడికి ఇదిగో పట్టు ఫాస్ట్ తీసుకో. స్టార్ట్ అదే పక్క జరుపుకుంటే కాలుతుంది నీకు, అది పెడతాం. ఇప్పుడు వచ్చి అందరికీ నమస్కారం. బేసిక్గా చెప్పు. అందరికీ నమస్కారం. బేసిక్గా మామూలుగా మనం ఆయన సారీ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. బాగుంది అంటున్నాను. కాదు అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం.